హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఎవరైతే వరంగల్ హైవేకు అతి దగ్గరలో ఇల్లు చూస్తున్నారో వారి గురించి ఈరోజు వరంగల్ హైవే నుంచి 500 మీటర్ల డిస్టెన్స్లో నారపల్లిలోని ఒక అద్భుతమైన G+1 హౌస్ ఈస్ట్ ఫేస్ లోది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇల్లును మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా ఓనర్ ఫోన్ చేయగలరని మా యొక్క మనవి. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఇది ఏ లొకేషన్లో ఉంది దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు మహాలక్ష్మీపురం సి బ్లాక్ లో ఉంటుంది. ఈ మహాలక్ష్మీపురం సి బ్లాక్ అనేది మనకు ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్డు, దానికి ఆనుకునే జింకల పార్క్ ఉంటుంది. ఆ రోడ్ నుంచి లోపలికి వచ్చినట్టయితే ఇల్లు వరకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లో అయితే మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ లోపల రోడ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు పోచారం ఇన్ఫోసిస్ కి వెళ్లే రోడ్డు. అలాంటి రోడ్ నుంచి కేవలం మనకు 200 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. అలాగే లొకేషన్ హైలైట్స్ క్లియర్ గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓఆర్ఆర్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. అలాంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 9 గట్కేసర్ నుంచి ఇక్కడికి ఇల్లు రావడానికి కేవలం మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మీకైతే చెప్పాను, వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో మనకు చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజ్ కానీ సూపర్ మార్కెట్లు అని ప్రతి ఒక్కటి జస్ట్ ½ కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీ చూసుకుంటే చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మీరు లొకేషన్ అలర్ట్స్ అయితే విన్నారు కదా. ఇప్పుడు మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 125 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. G+1 హౌస్. ఫ్రెండ్స్, దీని ముందు రోడ్ వచ్చి మనకు 20 ఫీట్ల రోడ్డు మనకైతే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు డ్రైనేజ్ కు రావడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. మనకు కృష్ణా వాటర్ లైన్ అయితే అయిపోయినాయి. చూసుకోండి, మంచి ఎలివేషన్ లో బెస్ట్ కన్స్ట్రక్షన్ లో ఇవ్వడం జరిగింది. మనము ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకుంటే ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇల్లు సైజులు వచ్చేసి మనకు 22.5x50 సైజులు తక్కువ అయినా మంచి ప్లానింగ్ తోని కట్టడం జరిగింది. చాలా బాగుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇది ఈశాన్యం అవుతుంది. మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు పట్టే, నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 2000 కెపాసిటీ సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+1 హౌస్ ఉంది కాబట్టి ఎలాంటి తక్కబడకుండా ఉండడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మెట్ల కింద వచ్చేసి మనకు మంచి ఫేషియస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, అట్లనే మీరు భవిష్యత్తులో ఇన్వర్టర్ కూడా పైన పెట్టుకునే విధంగా మనకైతే స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. చూసుకోండి, అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోవడానికి మనకు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. అలాగే మంచి స్టీల్ రీలింగ్ వాడి కట్టడం జరిగింది. ఇటు చూసుకోండి పార్కింగ్ లో ఒక కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైన చూసుకోండి, అన్ని రకాల చాలా బాగుంది. దీనికి ఏదైతే ఎలివేషన్ లో మనకు టైల్స్ వాడారో మంచి క్వాలిటీ గల టైల్స్ వాడడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్ ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియా చేయబడ్డాయి. మంచి లాక్ సిస్టమ్ తోని మంచి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ఇవ్వడం జరిగింది. దీని పక్కకు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి, మనకు మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈస్ట్ డోర్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. చూసుకోండి, మంచి ఫినిషింగ్ తో అయితే డోర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లోపలికి మనం చూసుకోండి, మనం హాల్లో ఉన్నాం. హాల్ చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ మొత్తము 2x6 ఆఫీస్ టైల్స్ వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ పైన కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. అవి కూడా మనకు యూపీవీసీ విండోలు విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి డోర్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి టైల్స్ కూడా లోపల ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు దీని పక్క కానుకొని ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మనకు వంటగది ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీబీసీ విండో తోని మంచి అందమైన టైల్స్ తోని చాలా బాగుంది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఏదైతే ఈ స్థలం చూస్తున్నారో ఇక్కడ డైనింగ్ పెట్టుకునే విధంగా కూడా మనకు ప్లానింగ్ కూడా ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు చేయకూడే విధంగా ఒక వాషింగ్ మెషిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు నారపల్లిలో ఉంటుంది. ఇది మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు టైల్స్ విషయంలో ఎక్కడ కూడా అజాగ్రత్త పడకుండా మంచి మెటీరియల్ వాడాలని చెప్పుకోవచ్చు.
చూసుకోండి ఫ్రెండ్స్, మనకు డోర్ కూడా ఎంత క్లారిటీగా వాడరు, మంచి డోర్ తోని మంచి హార్డ్వేర్ తోని ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. దీని సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగేంత మంచి ఫేషియస్ ఉంది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మంచి పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తో సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోవాలంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, మనకి ఇందులో వెస్టర్న్ కల్చర్ ఇవ్వడమే కాకుండా మంచి అందమైన టైల్స్, మంచి వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. 22.5 x 50 సైజులు తక్కువనే అయినా ప్లానింగ్ బాగుంది కాబట్టి మనకు విత్ పార్కింగ్ తోని 2 BHK ఇవ్వడం అనేది ఎక్సలెంట్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూసుకోండి. ఇందులో కూడా మనకు 2 బెడ్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకు పైన 2 BHK ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నా చూసుకోండి. మనకు 7 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x7 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు సింహాదానం పైన కూడా మనకి ఈస్ట్ ఫేస్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మన నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి వెంటిలేషన్ పరంగా మంచి గల్లి ఇవ్వడమే కాకుండా అట్ లాస్ట్ కూడా మనకు ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు కింద 1150, పైన 1150, 2300 SFT లో కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి. దీనికి వాడిన డోర్లు కానీ చౌకోట్లు కంప్లీట్ ఇంటెంట్ చేయబడ్డాయి. లోపలికి రాగానే మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద 2 విండోలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి హాల్ ఎంత లాంగ్ ఉందో. ఇది సిట్అవుట్ ఏరియాలో వాడుకునే విధంగా మనకు భవిష్యత్తులో కబోర్డ్స్ మీద పార్టీషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో చూసుకోండి. వెంటిలేషన్ పరంగా ఇందులో 2 విండోలు ఇచ్చారు. అక్కడ కూడా మనకు విండో మంచి విండో ఇవ్వడం జరిగింది. అది కూడా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకోవడం మనకి ఇది ఈశాన్యం అయితే ఈశాన్యంలో కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా అదే విధంగా అన్ని రకాల టైల్స్ తోని మంచి 2 డోర్లతోని మంచి పూజ గది ఇవ్వడం జరిగింది. ఈ స్పేస్ అయితే ఏదో చూసుకునే ఇది డైనింగ్ ఏరియాలుగా వాడుకునే విధంగా మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అయినాం. కిచెన్ కూడా చూసుకోండి, మంచిగా ఎల్ ఆకారంలో కింద ఏ విధంగా చూసారో పైన కూడా అదే విధంగా ఎక్సలెంట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని అన్ని రకాల టైల్స్ తోని కబోర్డ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు చుట్టుపక్కల మనకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి నర్సింగ్ కాలేజు, ప్రతి ఒక్క కాలేజ్ కానీ స్కూల్స్ కానీ దగ్గరలో ఉంటాయి. ఇటు చూసుకునే మనకి ఇది కామన్ బాత్రూమ్. ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడమే కాకుండా మంచి టైల్స్ తోని మనకు అన్ని రకాల వెంటిలేషన్ పరంగా వెంటిలేటర్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ లోకి ఎంటర్ అయినాము. కింద కన్నా కొంచెం పెద్దగా వచ్చింది, ఎందుకంటే కింద మనకు పార్కింగ్ ఇచ్చారు కాబట్టి కొంచెం చిన్నగా వచ్చిన, పైన మాత్రము హాల్ గానీ కిచెన్ గానీ ప్రతి ఒక్కటి మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోవడం మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా చూసుకోండి అన్ని రకాల ప్రతి ఒక్కటి బెడ్రూమ్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా పెద్ద 2 విండోల విషయాలు చూసుకున్నా, ఫాల్ సీలింగ్ విషయం చూసుకున్నా, పైన లోడ్ కూడా చూసుకోండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కింద ఏ విధంగా ఉందో పైన కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పవచ్చు. మంచి ప్లానింగ్ తోని మంచి మెటీరియల్ వాడి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కింద మనకు 2 BHK పార్కింగ్, పైన 2 BHK ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు ఉంది, మిగతా విషయాన్ని చెప్తాను. ఫ్రెండ్స్ టెర్రస్ పైకి అయితే చేరుకున్నాను చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో రోడ్ కనెక్టివిటీ తోని మంచిగా 2300 SFT తోని చూసారు కదా. కింద మనకు పార్కింగ్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా విశాలమైన మంచిగా 2 BHK కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు పైన 2 ట్యాంకులు పెట్టడం జరుగుతుంది. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్ తోని మంచి మెటీరియల్ వాడి మంచి లొకేషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,20,00,000 చెప్తున్నారు. ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. మీరు అనుకోవచ్చు 125 గజాల ఇల్లు G+1 ఇంత రేట్ అని. ఇక్కడ ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు 45,000 రూపాయలు గజం నడుస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా, ఈ లొకేషన్ కు రావాలన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినైతే దగ్గరుండి మీకు ఇల్లు చూపించడం కాకుండా డాక్యుమెంట్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో ఏ బ్యాంక్ లో అయినా సరే మనకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా 90% మనకు ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలు అందేయ.